దానియేలు 7వ అధ్యాయము 14వ వచనం వరకు ఆ భాగాన్ని ధ్యానించడం ప్రారంభించాం. కాకపోతే 9 నుండి 12 వరకు మాత్రమే మనం ఆ రోజు ధ్యానించగలిగాం. ఈరోజు 13, 14 వచనాలు ధ్యానిద్దాం, ప్రార్థన చేద్దాం. సార్వభౌముడమైన మా దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో మేమందరము కూడుకోవడానికి, మీ నామమును స్తుతించి ఆరాధించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యములో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలను మాకు నేర్పించి మమ్మల్ని వ్యక్తిగతంగా ఆత్మీయ క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని, మాలో మీ కార్యమును జరిగించి మీరు ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ఇతరులకు మేలు చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 7వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతాను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. సో పోయిన వారం మనం 9 నుండి 12 వరకు చూసాము. ఈ యొక్క అంశం ఏంటంటే ది ఏన్షియంట్ ఆఫ్ డేస్, మహావృద్ధుడు అన్న దాని గురించి మనము తెలుసుకున్నాం. మొదటి విషయం ఏంటంటే ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు అనే వ్యక్తిని బైబిల్లో దానియేలు ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు. సో దేవుడిని గూర్చినటువంటి వివరణ మనం ఆ మొదటి భాగంలో చూసాం. ఈరోజు 13, 14 వచనాల్లో మనం చూసేటువంటి రెండో విషయం ఏంటంటే ద డిక్లరేషన్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ గాడ్, దేవుని గూర్చినటువంటి ప్రకటన. సో ఈ దేవుడు మరి ఏ రకమైనటువంటి పరిచర్య ప్రపంచంలో చేశాడు అన్న దాని గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. దానిని గురించి మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. 13లో రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా, అంటే లాస్ట్ టైం నేను చెప్పినట్లు దర్శనం అనేది ఆయనకు కొనసాగుతోందన్నమాట. ఒక అంశము తర్వాత ఇంకొక అంశము, ఒక విషయం తర్వాత ఇంకొక విషయము దేవుడు ఆయనకు చూపిస్తూ, ఆయనకు తెలుపుతూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన అంశాల వారిగా వాటిని గమనిస్తున్నాడు. ఈ 13, 14లోనికి వచ్చేసరికి మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డం దానియేలు చూశాడు. ఆ వ్యక్తిని గురించినటువంటి వివరాలను అక్కడ మనకు రాశాడు. సో మొట్టమొదటిసారి పాత నిబంధనలో మనుష్య కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మీరు పాత నిబంధన అంతా జాగ్రత్తగా చదివితే ఎక్కువ సార్లు ఎహెచ్కేల్ గ్రంథంలో ఈ యొక్క ఫ్రేజ్ మనకు కనబడుతుంది. సన్ ఆఫ్ మ్యాన్ అని దేవుడు ఎహెచ్కేల్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడడం చూస్తాం. నాకు గుర్తుండి దాదాపు 90 సార్లు మరి ఎహెచ్కేల్ను ఉద్దేశించి దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. అది ఒక నరమాతృణ్ణి ఉద్దేశించి వాడబడినటువంటి విషయం. కానీ ఇక్కడ మనుష్య కుమారుడు అని దానియేలు రాసినప్పుడు ఇది నరమాతృనికి సంబంధించింది కాదు, ఇది పర సంబంధి అయినటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఫ్రేస్ అన్నమాట. ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ స్కాలర్షిప్, అంటే ఈ మధ్య కాలంలో గత 100 సంవత్సరాల్లో బైబిల్ పండితులుగా పేరుగాంచినటువంటి వారు దీని గురించి, అంటే ఒకప్పటి నుండి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు ఏకీభవించకుండా దాన్ని వ్యతిరేకించేటువంటి వారు కూడా కొంతమంది మనకు కనబడతారు. వారు ఏం చేస్తున్నారంటే వివిధ రకాలుగా దీనిని వర్ణించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 3 ప్రాముఖ్యమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ దీనికి సంబంధించి క్రైస్తవ లోకంలో మనకు కనబడతాయి. సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి ఆ టర్మ్ కి సంబంధించి మొదటిది ఏంటంటే an exalted human being, హెచ్చింపబడినటువంటి మానవ మాతృడు లేకపోతే నరపుత్రుడు అని కొంతమంది స్కాలర్లు దాన్ని తీసుకుంటారు. రెండవది ఆ కలెక్టివ్ సింబల్, ఇశ్రాయేలు అనేటువంటి జనాంగానికి, ఇశ్రాయేలు అనేటువంటి దేశానికి సూచనగా, అంటే సమిష్టిగా ఒక జనమంతటిని కూడా సూచించేటువంటి విషయంగా కొంతమంది దాన్ని తీసుకుంటారు. మూడవది ఎక్కువ మంది తీసుకునేది ఏంటంటే ఆ హెవెన్లీ బీయింగ్,
పర సంబంధి, పరలోకము నుండి దేవుడి యొక్క సన్నిధానము నుండి దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన పని మీద భూలోకానికి వచ్చాడు అని తీసుకుంటారు. దీంట్లో మరి పాత కాలం నుండి ఉన్నటువంటి మంచి వాక్య పరిచారకులైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క మనుష్య కుమారుడు అనేటువంటి విషయాన్ని దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకే ఆపాదిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, ఆకాశ మేఘారూఢుడై అని రాయబడింది. ఆయన మేఘముల మీద వచ్చాడు అని రాయబడింది. బైబిల్లో మేఘముల మీద ప్రయాణం చేసేటువంటి వ్యక్తి దేవుడు మాత్రమే అనేది ప్రధానంగా వాక్యము అనేక చోట్ల మనకు చూపిస్తుంది. మనకు సమయం లేదు కనుక 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. పాత నిబంధనలో యెషయా 19వ అధ్యాయము 1వ వచనం, ఐగుప్తును గూర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. సో ఇక్కడ పాత నిబంధనలో దేవాది దేవుడైనటువంటి యెహోవా మేఘమును తన వాహనముగా చేసుకొని ఏ రకంగా వేగముగా వస్తున్నాడో దాని గురించి మనం చూసాం. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే కుమారుడైనటువంటి దేవుని యొక్క రాకడ, 2వ రాకడ ఏ రకంగా ఉంటుందో దాని గురించి కూడా బైబిల్ మనకు చెప్తోంది. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. సో ఈ రకంగా పక్కనున్నటువంటి ఇతర పదాలను బట్టి ఇది ఎవరిని సూచిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మేఘారూఢుడై వచ్చినటువంటి మనుష్య కుమారుడు మరెవరో కాదు, దైవసుతుడైనటువంటి యేసుక్రీస్తే అనేది 13వ వచనం మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు దానికి అనుసంధానమైనటువంటి 14వ వచనాన్ని చూస్తే ఇంకా కొన్ని క్లూస్ అక్కడ మనకు కనబడతాయి. ఈ మనుష్య కుమారుణ్ణి సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు, అంటే భూమి మీద ఉన్నటువంటి దేశాలన్నీ, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజా సమూహాలన్నీ అండ్ అనేక రకాల భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా ఆయనను ఆరాధిస్తారు. ఆయనకు మహిమ, ఆధిపత్యము అనుగ్రహించబడుతుంది అని, ఆయన యొక్క రాజ్యము, ప్రభుత్వము శాశ్వతం ఉంటుంది అని రాయబడింది. సో ఇవన్నీ కూడా ఒక నరుడికి కానీ ఒక దేవదూతకు కానీ ఆపాదించబడని విషయాలు. ఇవి కేవలము దేవుడికి మాత్రమే ఆపాదించబడతాయి. బైబిల్ని మనం జాగ్రత్తగా చూస్తే ఎక్కడ కూడా నరుడిని మనము ఆరాధించకూడదు అని రాయబడింది. వి మస్ట్ నాట్ వర్షిప్ అ హ్యూమన్ బీయింగ్. అది మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలి ఇంటికి వస్తాడు. కొర్నేలి ఇంటికి రాగానే కొర్నేలి పేతురు యొక్క పాదముల మీద పడి ఆయన్ని ఆరాధించి నమస్కారం చేయబోయినప్పుడు, నేను కూడా నరుడనే, నన్ను ఆ రకంగా నువ్వు చేయొద్దు అని పేతురు అతన్ని వారిస్తాడు. ఆ తరువాత మనము క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యోహాను పరలోకపు ప్రత్యక్షతను చూసి పరవశం పొందినప్పుడు ఆ దూత యొక్క పాదముల మీద పడి అతన్ని ఆరాధించబోయినప్పుడు దూత, నేను కూడా నీతో సహదాసుడను, దేవుడికి మాత్రమే నమస్కారము చేయు అని అన్నాడు. సో మనము మానవులను ఆరాధించకూడదు, మనము దేవదూతలను ఆరాధించకూడదు, అంతేకాదు మనము సాతానును కూడా ఆరాధించకూడదు. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని చదివితే సాతాను యేసు ప్రభుకే ఒక ప్రపోజల్ చెప్పాడు. అదేంటంటే, నీవు నాకు వంగి మొక్కితే, సాష్టాంగపడి నమస్కారం చేస్తే లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, దేవుడికి మాత్రమే మొక్కాలి అని, వర్షిప్ గాడ్ అలోన్ అంటాడు. సో దీన్ని బట్టి ఎవరు కూడా ఈ రకంగా నరులకు కానీ దేవదూతలకు కానీ లేక సాతానుకు కానీ ఆరాధన చేయకూడదు. మరి బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువును ఒక మానవుడు ఆరాధించినప్పుడు యేసు ప్రభు నివారించలేదు. తోమా యేసు యొక్క పాదాల దగ్గర పడి, నా దేవా, నా ప్రభువా అని అన్నప్పుడు యేసు అతడిని ప్రశంసించాడు తప్ప అతడిని వారించలేదు. అంటే యేసు ప్రభు ఒక మనిషి తనను ఆరాధించినప్పుడు దాన్ని అంగీకరించాడు. దాన్ని బట్టి ఆయన దేవుడు, ఆయన దైవ సంభూతుడు అనేది ఆయా సందర్భాల్లో ఆయన చూపించినట్లు బైబిల్ని బట్టి మనం తెలుసుకుంటాం. అండ్ ఆయన రాజ్యము లయము కాదు, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనటువంటిది. సో నిత్యుడగు దేవుడికే ఈ రకమైనటువంటి ఆధిక్యతలు ఉంటాయి, మరెవ్వరికి ఆ రకమైనటువంటి ఆధిక్యతలు ఉండవు. దీన్ని బట్టి కూడా ఇది దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే సూచిస్తోంది అని మనం తెలుసుకోవచ్చు. బ్రిటన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక ఎత్తైనటువంటి పర్వతం ఉంటుంది. దాన్ని ప్రపంచంలో రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు. చాలాసార్లు కొంతమంది మరి బైబిల్ని నాశనం చేయాలని లేకపోతే బైబిల్ని నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఏమో దానికి ప్రో, కొంతమంది ఏమో దానికి మరి అగెయిన్స్ట్ అన్నమాట.
నా ఒక భక్తుడు అన్నట్లు వీరు ఈ ఇద్దరు మనుషులు చేసేటువంటి పని ఏంటంటే రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ ఇటువైపు ఒరిగిపోకుండా ఇతడు ఒక టూత్ పిక్ ని, అంటే మీరు ఏదైనా మాంసం తిన్న తర్వాత మీ పళ్ళలో ఇరుక్కుంటే దాన్ని తీయడానికి వాడతారు కదా టూత్ పిక్, దాన్ని పెట్టి ఆ యొక్క రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ ఇటు వంగిపోకుండా దాన్ని నిలిపినట్టు. సో దాన్ని నిలబెట్టేటువంటి వాడు చేసేది అదే, దాన్ని పడగొట్టాలి అనుకునేటువంటి వాడు కూడా ఒక టూత్ పిక్ ని పెట్టి రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ ని తోసి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎవడు దాన్ని ఎన్నటికీ నాశనం చేయలేడు, ఎవడు దాన్ని ఎన్నటికీ నిలబెట్టాల్సిన అవసరం లేదు. రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ దానంతటా అది అలాగే స్థిరంగా ఉంటుంది. సో దేవుడి వాక్యం అలాగే లయము కాకుండా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉంటుంది. అండ్ దేవుని వాక్యముగా ఎంచబడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అలాగే ఉంటాడు. బైబిల్ ద్వారానే క్రీస్తు యేసును మనం తెలుసుకుంటాం. అండ్ యేసు క్రీస్తు తన ఆత్మను పంపుట ద్వారానే బైబిల్ గ్రంథాన్ని మనము తెలుసుకోగలుగుతాం. సో ఈ రెండింటికి అవినావ సంబంధం ఉంది. సో బైబిల్ ఆ రకంగా ఎవరి గురించి అయినా మాట్లాడింది అంటే మనం సులువుగా ఇది ఫలానా వ్యక్తిని సూచిస్తోంది అని మనం తెలుసుకోవచ్చు. నా నూతన నిబంధనలో సువార్తల్లో ముఖ్యంగా మనుష్య కుమారుడు అనేటువంటి టైటిల్ని అందరికన్నా ఎక్కువగా స్వయంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే వినియోగించాడు. ఆయనకున్నటువంటి ఇతర బిరుదులన్నింటికన్నా ఎక్కువగా ఆయన ఇష్టపడి వాడినటువంటి బిరుదు ఏంటంటే మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అని ఆయన వాడాడు. సో ఇది ఒక సెల్ఫ్ డెసిగ్నేటెడ్ టైటిల్ అన్నమాట. అంటే తనను తాను స్వంతగా ఆ రకంగా పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. తనను ఆ రకంగా మనుషులు గుర్తించాలని ఆయన వారికి తరచూ చెప్పేవాడు. 85 సార్లు ఈ యొక్క టర్మ్ మనకి న్యూ టెస్టమెంట్ లో కనబడుతుంది. 85 సార్లలో 81 సార్లు స్వయంగా ప్రభు అయినటువంటి యేసు యొక్క పెదవుల్లో నుండే ఇది వచ్చింది. ఇంకొక 4 సార్లు వేరు వేరు ఎక్సెప్షన్స్ లో మనకి ఇది కనబడుతుంది. అది కూడా నేను మీకు చదువుతాను. ఈరోజు కొన్ని వచనాలు నేను మీకు చదువుతాను, అవి మనం తెలుసుకోవడము అవసరం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుని కుమారుడు, మన రక్షకుడైనటువంటి యేసు ఎన్ని విశిష్టతలు కలిగినటువంటి వాడు, ఏ రకంగా తను తాను వాక్యం ద్వారా పరిచయం చేసుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవడం అవసరం. యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో జన సమూహము అంటోంది, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. సో ఇదొక ఇన్సిడెంట్. ఇక్కడ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ అంటే యేసుప్రభు కాకుండా జన సమూహము ఆయనను మనుష్య కుమారుడు అని సంబోధించి ఆయనతో మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఎందుకంటే వారు అంటున్నారు ధర్మశాస్త్రం ప్రకారము క్రీస్తు అనేటువంటి మెస్సియా వచ్చినప్పుడు ఆయనకు అంతం ఉండదు, కానీ నీవేమో మనుష్య కుమారుడు ఎత్తబడతాడు అంటే శ్రమల పాలవుతాడు, ఆయన చంపబడతాడు అని చెప్తున్నావు, ఇది ఎలా సంభవము అని వారు ఆశ్చర్యముతో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. సో అది ఒక సందర్భం. రెండవ సందర్భము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనంలో స్టెఫను అనేటువంటి క్రైస్తవ భక్తుణ్ణి క్రైస్తవ వ్యతిరేకులైనటువంటి యూదులు మత పెద్దలు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఈ రకంగా అన్నాడు, ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. ఇక్కడ బైబిల్ని మనం జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే ఇది క్రీస్తు యేసు పునరుత్థానమైన తర్వాత కొన్ని సంవత్సరాలకు జరిగినటువంటి విషయం. ఈ యొక్క సంఘము వెలిసింది, దాంట్లో మరి జనాభా పెరుగుతున్నప్పుడు వారు కొందరిని బల్లల యొద్ద పరిచర్య చేయడానికి ఎంపిక చేసుకున్నారు. అలాంటి 7గురిలో ఒక ఆయన స్టెఫను. ఈ స్టెఫను వాక్యంతో నిండి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండినటువంటి స్టెఫను సహజంగానే దేవుని కుడి పార్శ్వమందు పరలోకములో దేవుని కుమారుడు కూర్చుని ఉన్నాడు అని చెప్పాల్సింది. సన్ ఆఫ్ గాడ్ ఈ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, లేకపోతే అక్కడ నిలబడి ఉన్నాడు అని అంటున్నాడు. సో అది చెప్పాల్సింది, కానీ ఎందుకని మనుష్య కుమారుడు అని అంటున్నాడు? కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే దానికి ఒక అర్థం ఉంది. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు, యూదుల మత ఆచారపు పెద్దలతో మాట్లాడుతున్నాడు. అలాంటి వారి ముందే ఒక రోజున యేసుప్రభు నిలబెట్టబడ్డాడు. అంటే వారి యొక్క సభ ముందు యేసుప్రభు నిలబెట్టబడినప్పుడు ప్రధాన యాజకుడు యేసుప్రభును ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటో మీకు నేను మత్తయి సువార్తలో చూపిస్తాను. 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు 60 నుండి చదువుకుంటూ వస్తే
అక్కడ ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్నటువంటి సన్నివేశం అంతా కూడా కనబడుతుంది. 64లో యేసుప్రభు ఏం చెప్పాడో నేను చదువుతున్నాను. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. సో యేసుప్రభు ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చోవడం మీరు చూస్తారు. సిలువ వేయబడక మునుపు యేసు పలికిన మాటలు. సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సో అలాంటి జన సమూహమును ఉద్దేశించి స్టెఫను మాట్లాడుతున్నప్పుడు దానిని నిర్ధారిస్తున్నాడు. బ్రతికున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు అది నిజంగా అక్కడ జరుగుతోంది. దాన్ని నేను స్వయంగా నా కన్నులారా చూస్తున్నాను. సో యేసు నమ్మదగినటువంటి వాడు. ఆయన చెప్పిన దాన్ని ఆయన నెరవేర్చాడు. మీకు ముందుగానే చెప్పినట్లు ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు అని ఆ మనుష్య కుమారుడు అనేటువంటి టర్మ్ని స్టెఫను ప్రత్యేకంగా వాడాడు. మనం బైబిల్ని పైన చదువుకుంటూ బ్యాక్గ్రౌండ్ని మనం చూడకపోతే మనం దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేం. సో దాన్ని వేరే వాటితో కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భావం ఏంటో మనకి చాలా స్పష్టంగా దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి యేసుప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో కూడా 2 సార్లు ఆయన మనుష్య కుమారుడు అనేటువంటి ఆ పదాన్ని వినియోగించాడు. 1వ అధ్యాయము 13లో మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని అని చెప్పాడు. నా 14వ అధ్యాయంలోనికి వచ్చి ప్రకటన 14:14లో చూస్తే, ఎదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. సో ఈ 2 సందర్భాల్లో భక్తుడైనటువంటి యోహాన్ రాశాడు. సో ఈ 4 సార్లు వేరే వారి చేత ఆ యొక్క ఫ్రేజ్ వాడబడింది. మిగతా సమయం అంతా కూడా యేసు ప్రభువే దాన్ని వాడాడు. ఎందుకని తరచు యేసు ప్రభు నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పేవాడు. ఆయన యూదుల మధ్యలో పరిచర్య చేశాడు. మోస్ట్ ఆఫ్ ద టైం యూదులతో గడిపాడు. అండ్ యూదులకు ఆయన అంటే ఇష్టం లేదు కనుక యూదులకు నేను దేవుని కుమారుణ్ణి అంటే వారు ఆయన్ని పెద్దగా పట్టించుకోరు, లెక్క చెయ్యరు. ఆయనకు ఆ యొక్క విశిష్టత ఉంది అని గమనించరు. ఎందుకంటే యూదులకు ఒకటి బాగా తెలుసు, ఆదాము కూడా దేవుని కుమారుడే. ఆదాము అతిక్రమించాడు, ఆదాము మనలాంటి వాడే. సో యేసు ప్రభు తను తాను దేవుని కుమారుడిగా వారికి చెప్పుకుంటే ఆయన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన ఎప్పుడైతే నేను మనుష్య కుమారుడును అని చెప్పుకుంటాడో అప్పుడు యూదులకు అదొక మింగుడు పడనటువంటి విషయం. ఎందుకంటే యూదులు దానియేలు గ్రంథానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. దానియేలు మనుష్య కుమారుడు ఆరాధించబడతాడు అని చెప్పాడు. సో యేసు ప్రభు నేను దేవుని కుమారుడను అంటే యూదులు లెక్క చేసేవారు కారు, కానీ నేను మనుష్య కుమారుడును అంటే వారు లెక్క చేయాల్సిందే. ఎందుకంటే నేను ఆరాధనకు యోగ్యుడను, నేను అందరిలాంటి వాడను కాను, నేనే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆయనను అంటే మెస్సియా లేకపోతే క్రీస్తును అని ఇండైరెక్ట్ గా వారికి యేసు ప్రభు మరి సూదితో కూర్చున్నట్టు మరి చెప్తూ ఉండేవాడు. అందుకనే దీన్ని ఆయన ఎక్కువ సార్లు వినియోగించాడు. సో మనుష్య కుమారుడు అన్నటువంటి ఫ్రేస్ని మనం తీసుకొని బిబ్లికల్ గా థియోలాజికల్ గా ఆలోచిస్తే ఆయన తన్ను తాను దైవ సంభూతునిగా చెప్పుకుంటున్నాడు అనేది అర్థమైపోతుంది. క్రైస్తవ వ్యతిరేకులు చాలా సార్లు యేసుప్రభు తన్ను తాను ఎప్పుడూ దేవుడు అని చెప్పలేదు అని అంటారు. వారికి లోతైనటువంటి బైబిల్ జ్ఞానం లేదు, ఆత్మ చేతనే అది వివేచించబడుతుంది కనుక వారికి ఈ విషయాలు తెలియవు అన్నమాట. అందుకనే వారు ఆ రకంగా మాట్లాడతారు. మనకు విశ్వాసం ఉన్నటువంటి వారికి, వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఆధిక్యత ఉన్నటువంటి వారికి ఇది అర్థం అవ్వడము చాలా అవసరం. దానియేలు ప్రకారం అన్ని దేశాలు, అందరు ప్రజలు, అన్ని భాషలు మాట్లాడువారు ఆయనను ఒక రోజున ఆరాధించబోతున్నారు. 5 విషయాలు ఇక్కడ నేను మీకు ఈ రోజున చూపిస్తాను మనుష్య కుమారుడికి సంబంధించినవి. ఎందుకని తను తాను మనుష్య కుమారుడిగా ఆయన చెప్పుకున్నాడు? ఎందుకంటే చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయి కనుక మనం తెలుసుకోవడం అవసరం. మొదటిది, హీ యూజ్డ్ ఇట్ టు టీచ్ అబౌట్ హిస్ డివైన్ ఆరిజిన్. ఆయన యొక్క దైవికమైనటువంటి మూలములను గురించి తెలియచేయడానికి మనుష్య కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని ఆయన వినియోగించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రారంభం నుండి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మీకు బైబిల్ చదివినటువంటి వారికి బాగా తెలుసు. నికోదేం అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు అయినటువంటి, ఇశ్రాయేలులో మరి చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించినటువంటి ఒక వ్యక్తితో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. 13లో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప
పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అని అంటున్నాడు. సో ఈ మనుష్య కుమారుడు ఎక్కడ ప్రారంభించాడు, లేకపోతే ప్రారంభించాడు అంటే ఆయన అక్కడ పుట్టాడు, అక్కడ నుండి మొదలయ్యాడు అని అర్థం కాదు. ఆయన ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమైంది అన్నది మనం అర్థం చేసుకోవాలంటే ఆయన పరలోకం నుండి వచ్చాడు అని చెప్తున్నాడు. అండ్ ఆయన పరలోకానికి తిరిగి ఎక్కి వెళ్ళిపోతాడు అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ తెలుగులో అనగా పరలోకములో ఉండు అని రాయబడింది, 2 అని ఉంటుంది. కింద ఫుట్ నోట్లో చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో పరలోకములో నుండు అను మాట విడిచిపెట్టబడి ఉన్నది అని కూడా రాయబడి ఉంది. సో ఆయన పరలోకంలో ఉండేవాడు అని ఆయన చెప్పకపోయినా పర్వాలేదు. ఆయన పరలోకం నుండి వచ్చాడు, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతాడు. సో ఆయన యొక్క మూలం ఏంటి? హెవెన్లీ ఆరిజిన్. ఆయన పరసంబంధి. అండ్ ఆ పరసంబంధి ఈ యొక్క భూమి మీద దేవుడి యొక్క పనిని చేయడానికి ప్రత్యేకించబడి ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి స్వభావముతో, ఎవరికి లేనటువంటి స్వభావముతో ఆయన రావడం జరిగింది. ఆయన యొక్క కార్యాన్ని పరిసమాప్తి చేసి ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. మరలా రెండవసారి ఆయన తిరిగి వస్తాడు. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవడం అవసరం. నా ఒకానొక సందర్భంలో యేసు ప్రభు తన యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడినప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి పరిస్థితి ఉండింది, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి పరిస్థితి ఉంది అన్నది కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు. కానీ దాన్ని వారు సరిగ్గా గ్రహించలేకపోయారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నా ఇక్కడ కొంతమంది బైబిల్ స్కాలర్లు దీన్ని ఏ రకంగా తీసుకున్నారంటే, ఇది యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నరమాతృడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్యలో ఆయన పేదవానిగా ఉన్నాడు గనుక ఆయన యొక్క పేదరికానికి సంబంధించింది మాత్రమే అని అన్నారు. కానీ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆయన పేదరికాన్ని సూచించడానికే చెప్పట్లేదు. ఆయనకున్నటువంటి పరసంబంధమైనటువంటి స్థితిని అండ్ ప్రస్తుతము మన కొరకు ఆయన ఎంచుకున్నటువంటి స్థితిని ఆయన చూపించడానికి దాన్ని చెప్తున్నాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5 నుండి 11 మీరు చదువుకుంటే ఆయనకు ఒకప్పుడు ఉన్నటువంటి స్థాయి ఏంటో అండ్ మన కొరకు ఆయన తీసుకున్నటువంటి స్థాయి ఏంటో బైబిల్ మనకు చెప్తోంది. అండ్ వజ్రాన్ని వజ్రము కోసినట్లు వాక్యాన్ని వాక్యమే వివరిస్తుంది. కనుక ఈ రకమైనటువంటి వచనాలు ప్యాసేజీలు మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఏమి చెప్తున్నాడు అనేది గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. సో పరలోకంలో దూతల చేత పొగడబడుతున్నటువంటి ఆయన, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆయన ఇక్కడ నీ కొరకు నా కొరకు ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే చివరికి నక్కలకు అండ్ ఆకాశ పక్షులకు కూడా నివాస స్థలాలు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారుడికి మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. సో మన కొరకు ఎంత ఇన్కన్వీనియన్స్కి ఆయన తను తాను గురి చేసుకున్నాడో దాంట్లో మనం గ్రహించవచ్చు. సో ఆయన నరావతారాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఒక వ్యక్తికి వారు ఒక రెడ్ గ్లాస్ బాటిల్ని చూపించారు. దాంట్లో ఒక ద్రవ పదార్థం ఉంది, లిక్విడ్ ఉంది. దాన్ని చూపించి ఆయన అడిగారు దీంట్లో ఏముంది అంటే ఆయన దాన్ని చూడగానే బహుశా బ్రాండీ ఉందేమో అన్నాడు, కాదు అన్నారు. వైన్ ఉందేమో అన్నారు, కాదు అన్నారు. తర్వాత ఆయన విస్కీ ఉందేమో అన్నాడు, కాదు అన్నారు. తర్వాత దాన్ని మూత విప్పి గ్లాస్లో పోస్తే దాంట్లో నుండి పాలు బయటకు వచ్చాయి. ఆయన లోపల ఉన్నది పాలు అని కనిపెట్టలేకపోయాడు. ఎందుకంటే పైన గ్లాస్ రెడ్ గ్లాస్ వాడారు గనుక లోపల వైట్ మిల్క్ బయట నుండి చూసినప్పుడు రెడ్ కలర్లో కనపడింది. కనుక వైన్, బ్రాండీ, విస్కీ అనుకున్నాడు. యేసును మనుషులు చూసినప్పుడు అలసిపోయేవాడు, ఆకలి కొనేవాడు, దప్పి కొనేవాడు, మరి ఆయన ఏడ్చాడు. ఈ రకంగా మానవులకు ఉన్నటువంటి యొక్క పరిమితులకు ఆయన కూడా తను తాను అప్పగించుకున్నాడు. గనుక మనుష్య కుమారుడు అనగానే మాలాంటి మామూలు మానవుడు అని అనుకున్నారే తప్ప ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దేవుని స్వభావం, ఇంకొకటి మానవ స్వభావం. 100% హ్యూమన్, 100% డివైన్ అనేది వారు తెలుసుకోలేకపోయారు. సో ఈ రకంగా అప్పుడప్పుడు ఆయన తను గురించి చెప్పుకుంటూ వచ్చాడు, కానీ మనుషులు గమనించలేరు. ఆయన మనుష్య కుమారుడు అన్నప్పుడు ఆయనకున్నటువంటి దైవ ఆధిక్యతలు అంటే డివైన్ ప్రెరోగేటివ్స్ లేకపోతే ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నింట్లో మరి ఆయన చూచాయగా అంటే ఇండైరెక్ట్ గా బయట పెడతాడు. ఒక 3 నేను మీకు చెప్తాను. అవి మీరు గ్రహించినప్పుడు ఆయన దేవుడు అనేది మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటిది మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. సో
ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సాబత్ అని ఆయన చెప్పాడు. సబ్బాతు, విశ్రాంతి దినం అనేది ఎవరు స్థాపించారు? దేవుడు స్థాపించాడు. ఇది మానవ వ్యవస్థ కాదు, ఇది దైవిక వ్యవస్థ. సో డివైన్ ఇన్స్టిట్యూషన్ గా దేవుడు ప్రారంభించాడు, దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు దేన్నైనా మొదలు పెట్టినప్పుడు ఆయనే దాన్ని మార్చాలి, ఆయనే దాన్ని ముగించాలి. దానిని ఇంకా ఎవరు కూడా ముట్టడానికి వీలుండదు. అండ్ యేసుప్రభు ఏమంటున్నాడు? సబ్బాతుకు నేను ప్రభువుని అంటున్నాడు. ప్రధాన యాజకుడు కూడా సబ్బాతు యొక్క ఆచారానికి, అధికారానికి లోబడాల్సిందే. యూదుల్లో ఎంత పరిచయత్వాన్ని పాటించినా దానికి లోబడాల్సిందే. యూదుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దానికి లోబడాల్సిందే. కానీ యేసు అంటున్నాడు, నేను దానికి లోబడాల్సిన పని లేదు, అది నా యొక్క అధికారం కింద ఉంది. దేవుడు ఒక్కడే ఆ రకంగా చెప్పగలడు. అందుకని ఆయన అక్కడ మనుష్య కుమారుడు సబ్బాతునకు ప్రభువు అంటే, మీరు సబ్బాతు రోజున నేను ఇది చేయొద్దు, అది చేయొద్దు అని నన్ను మీతో పాటు ఎంచి దాని అధికారం కింద నన్ను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అసలు సంగతి చెప్తాను, నేను దాని అధికారిని, నా మీద దానికి అధికారం లేదు అని అంటున్నాడు. మామూలుగా చాలాసార్లు నేను ఏళ్ళు చదివే నా మాట ఎప్పుడూ అర్థం కాలేదు. మనుష్య కుమారుడు సబ్బాతునకు లేకపోతే విశ్రాంతి దినానికి ప్రభు అంటే అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మనుష్య కుమారుడు అన్నదాన్ని నేను స్టడీ చేయడం మొదలుపెట్టానో అప్పుడు అర్థం అవ్వడం మొదలైంది. సో దేవుడు ఒక్కడే ఆ రకంగా చేయగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మనుష్య కుమారుడు గురించి ఏమని రాయబడి ఉంటుంది? 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ప్రభు అయినటువంటి యేసు ప్రభు లేకుండా ఏది కూడా ప్రపంచంలో, విశ్వములో కలుగలేదు. 10వ వచనంలో కూడా అదే అధ్యాయంలో అంటాడు, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. సో లోకము అంతా కూడా ఆయన మూలముగా కలిగింది. లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఆయన ద్వారానే ఉనికిలోనికి వచ్చింది, కనుక ఆయన ప్రభువు అయి ఉన్నాడు. రెండవది, ఆయనకున్నటువంటి మరొక దైవిక లక్షణం. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణంలో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు జన సమూహము విస్తృతంగా ఉంది. పక్షవాయువు గలవాడిని ఒకరిని వారు తీసుకుని వచ్చారు. పైన పెంకులు తీశారు, కిందికి పరుపుతోనే దించారు. దించినప్పుడు యేసుప్రభు అక్కడ అతన్ని పాపములను క్షమించబడ్డాయని చెప్తాడు. వారందరూ దేవుడు ఒక్కడే పాపాలు క్షమించగలడు, ఈయన ఎట్లా క్షమిస్తాడు అని మనసులో అనుకుంటున్నప్పుడు వారికి ఆన్సర్గా యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉంది. నా యూదులకు అప్పటిదాకా పాప క్షమాపణ ఎక్కడి నుండి వచ్చేది? పరలోకం నుండి వచ్చేది. కపెర్నహూము నుండి, గలిలయ నుండి, లేకపోతే యూదయ నుండి వచ్చేది కాదు. నా ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది పాప క్షమాపణ? కపెర్నహూములో ఒక ఇంట్లో నుండి వస్తుంది. అంటే దేవుడు పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు, ఆయన వారి మధ్యలో తిరుగులాడుతున్నాడు, కనుక ఆయన భూమి మీద మనుష్య కుమారుడికి పాపములను క్షమించేటువంటి అధికారం ఉంది అని చెప్తున్నాడు. సో దేవుడు ఒక్కడే పాప క్షమాపణ అనుగ్రహించగలడు, కనుక యేసు ప్రభు మరలా తన్ను తాను దేవునిగా అక్కడ చూపించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 35 నుండి 37 వరకు మనం చూస్తే అక్కడ ఒక పుట్టుగుడ్డు వాడిని ఆయన స్వస్థపరుస్తాడు. అతడు పోయి ఆ యొక్క సమాజ మందిరానికి, అక్కడ ఉన్నటువంటి యూదులకు, పెద్దలకు ఆ విషయాన్ని మరి చెప్పినప్పుడు నన్ను ఈయన స్వస్థపరిచాడు అనేది చూచాయగా, అంటే స్పష్టంగా తెలియక మాట్లాడినప్పుడు వారు అతన్ని వెలివేస్తారు. సో 35లో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. నా అక్కడ మీరు 1 అని ఉంటుంది, ఫుట్ నోట్లో కింద చూస్తే మనుష్య కుమారుని యందు అని ఉంటుంది. డు యు బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అంటున్నాడు. ఎందుకు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి? ఎందుకంటే దేవుని కుమారుడు, లేకపోతే యాక్చువల్గా మనుష్య కుమారుడైనటువంటి ఆ దేవుడు, ఆయన యందు ఎవడైతే విశ్వాసము కలిగి ఉంటాడో వాడికే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆ ప్రశ్న వేశాడు. అప్పుడు అతడు ఒక ప్రశ్న అడుగుతాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా 37లో యేసు అంటున్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. 38లో అంతట వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. మరలా గ్రీకులో ప్రోస్కెన్యువో అంటే వర్షిప్డ్ హిమ్, ఆయన్ని ఆరాధించాడు. దేవుణ్ణే ఆరాధిస్తారు. సో యేసు ఇక్కడ గుడివాడు బాగుపడిన తర్వాత యేసును ఆరాధిస్తుంటే నివారించలేరు. సో మరలా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. కాకపోతే చాలాసార్లు ప్రభు అయినటువంటి యేసు యొక్క విశిష్టతను మనం గుర్తించకపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ని మనం పైన చదివేస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు చాలా మనం పట్టించుకోం.
మనం అక్కడ ఒకటి చూస్తాం, గుడ్డివాడిని యేసుప్రభు స్వస్థపరిచాడు. దానికన్నా ముఖ్యమైనటువంటి మిరకల్ ఏంటంటే గుడ్డివాడి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఆయనే మనుష్య కుమారుడు అనేది ప్రత్యక్ష పరిచాడు. మనకు ఈ యొక్క బాహ్యపరమైనటువంటి చూపు లేకపోతే పర్వాలేదు, ఆ కాంటెక్స్ట్ మీరు తర్వాత చదువుకోండి. బాహ్యపరమైనటువంటి చూపు కలిగి నిత్యమైనటువంటి చీకట్లోకి పోయేటువంటి పరిసయ్యులు కనబడతారు. కానీ ఎన్నో ఏళ్ళు చూపు లేకుండా చీకట్లో బతికినటువంటి వాడు సడన్ గా లోకానికి వెలుగైనటువంటి యేసుని తెలుసుకొని నిత్యమైనటువంటి వెలుగులోనికి వచ్చేస్తాడు. సో మనుష్య కుమారుడి గురించి ఇంకా ఉన్నాయి, మీరు చదువుకోండి. ఆయన దైవత్వాన్ని గురించి చూపించడానికి ఆ రకంగా మాట్లాడాడు. రెండవది, హీ యూస్డ్ ఇట్ టు టీచ్ అబౌట్ హిస్ సఫరింగ్. ఆయన యొక్క శ్రమలను గురించి వివరించడానికి, తెలియచేయడానికి తరచూ మనుష్య కుమారుడిని గురించి ఆయన మాట్లాడేవాడు. మొట్టమొదటిసారి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే పేతురు ఒక గొప్ప ఒప్పుకోలును ఒప్పుకుంటాడు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. సో పేతురు ఆ రకంగా ఒప్పుకోగానే ఇక 25 ఆర్ తెలుగు బైబిల్లో మనకి 21 నుండి తన యొక్క శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేములకు వెళ్ళడము, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసుప్రభు తన శిష్యులకు చెప్ప మొదలు పెట్టగా, సో అక్కడి నుండి ఆయన దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వీరేమో ఆయన గురించి మరో రకమైనటువంటి భావనతో, మరో రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆయనేమో దానికి పూర్తి భిన్నంగా మాట్లాడేసరికి వారికి అది మింగుడు పడలేదు, కనుక దాన్ని వారు అంగీకరించలేకపోయారు. అందుకనే పేతురు ఆయన్ని అడ్డగించాడు, యేసు ఆ పేతురుని గద్దించాడు. సో దాని గురించి మీరు ఇతర సువార్తల్లో కూడా చదువుకోవచ్చు. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభు లోకానికి మరి ప్రస్తుతం మొదటిసారి వచ్చినప్పుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు అని చెప్తాడు. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పాను. సో ఆయన మనుష్య కుమారుడికి ఎందుకు వచ్చాడు? మానవ స్వభావాన్ని ఎందుకు ధరించాడు? మానవ శరీరాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన అవసరం గనుక ఆయన పని చేశాడు. సో ఈ స్టేట్మెంట్ చేసినప్పుడల్లా యేసుప్రభు యొక్క మదిలో యెషయా 53 మెదులుతూ ఉంటుంది. ఆ ప్రకారమే దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఆయన వారికి చెప్పాడు. కానీ వారిలో చాలా మంది దాన్ని గ్రహించలేకపోయారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా దానియేలు దీని గురించి రాశాడు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. సో ఈ అభిషిక్తుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సూచన. అతడు నిర్మూలము చేయబడతాడు అంటే అతడు చంపబడతాడు, సమాధి చేయబడతాడు, మరలా తిరిగి లేపబడతాడు అన్న దాని గురించి దానియేలులో కూడా మనం చూడొచ్చు. సో దాని గురించి యేసు ప్రభు తరచూ మాట్లాడేవాడు. ఆయన శ్రమల గురించి తరచూ తన వారికి చెప్పేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నీకోదేముతో మాట్లాడినప్పుడు కూడా ఆ విషయాన్ని గురించి చెప్పాడు. 14:15లో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఇక్కడ ఎత్తబడుట అంటే సిలువ మీదికి ఎత్తబడుట, మనందరి నిమిత్తము ఆయన హింసల పాలవుట, ఆయన రక్తమును చిందించుట, చంపబడుట, సమాధి చేయబడుట, ఆ తరువాత ఆయన తిరిగి లేచుట. సో ఆ రకంగా చాలా చోట్ల ప్రభు అయినటువంటి యేసు చెప్పాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే వేరియస్ పోర్షన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్లో ప్లేస్ చేశాడు. అంటే వేరే వేరే భాగాల్లో పెట్టాడు. దానికి వేరే వేరే అర్థాలు, కారణాలు ఉంటాయి. కానీ ఒకటేంటంటే మనము నిన్న మత్తయి చదివి రేపు మర్చిపోతే ఎల్లుండి మార్కు చదివేసరికి మరలా మనకు గుర్తు చేయడానికి. అర్థమైందా? ఎందుకంటే మర్చిపోవడం మనిషి యొక్క లక్షణం, గుర్తు చేయడం దేవుని యొక్క లక్షణం. సో మార్కు చదివి మర్చిపోయేసరికి లూకాకి రాగానే మరలా లూకాలో గుర్తు చేయబడతాం. లూకా చదివి మర్చిపోయేసరికి యోహానుకు రాగానే మరలా గుర్తు చేస్తాడు. యోహాను మర్చిపోయిన తర్వాత పేతురు అపోస్తలులకు రాగానే మరలా గుర్తు చేస్తాడు. అక్కడ నుండి కొరింథీయులకు రాగానే అక్కడ గుర్తు చేస్తాడు. రోమాకి రాగానే అక్కడ గుర్తు చేస్తాడు. సో దేవుడికి తెలుసు అన్నమాట ఎక్కడ ఈ యొక్క సత్యాన్ని ప్లేస్ చేయాలో. సో బేసికల్లీ మనుష్య కుమారుడు మన యొక్క పాప పరిహార అర్థమై అండ్ మన జీవితాన్ని నిత్య జీవార్థమై దీవించుటకు సంపూర్ణమైనటువంటి సామర్థ్యత గలవాడు. క్రైస్ట్ అలోన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్
సాల్వేషన్, ఫర్ అవర్ ఇటర్నల్ లైఫ్ అనేది చూపించడానికి తరచూ దాని గురించి ఆయన చెప్పేవాడు. సో వారికి ఒకటి అర్థం అవ్వాల్సింది, మీరు ఎన్నో బలులు ఇస్తూ వస్తున్నారు, అయినా కూడా మీ పాపం ఇంకా పోతూ నిలబడుతూనే ఉంది. నేను మీ కొరకు ఒక్కసారి నిత్య బలిని చేసినప్పుడు ఇక మీ పాపము నిత్యము కొట్టివేయబడుతుంది. దాని గురించి నేను ఆలోచించినప్పుడు నాకు ఒక చదివిన విషయం గుర్తుకొచ్చింది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, అది మొట్టమొదటిసారి ఎన్సైక్లోపీడియాని వారు తయారు చేయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పుస్తకం. ఎందుకంటే 32 వాల్యూమ్స్ ఉన్నాయి. వారు దాన్ని రిపీటెడ్గా ఎడిషన్స్ చేసుకుంటూ పోయారు. 2010లో 15th ఎడిషన్ని వారు చేసినప్పుడు ఈ 32 వాల్యూమ్స్లో 32,640 పేజెస్ పెట్టారు. అంత పెద్ద పుస్తకం ప్రపంచంలో మరొకటి ఉండదు. 32,640 పేజీల పుస్తకం. నా పేజీకి 200 పదాలు వేసుకోండి, పేజీ మీద 200 వర్డ్స్ ఉన్నాయనుకోండి. 32,640 పేజెస్ ఇంటూ 200 వర్డ్స్ లెక్కేసుకోండి, పెద్ద సంఖ్య. నా ఈ పుస్తకానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, దీంట్లో రాసినటువంటి ఆర్టికల్స్ 110 మంది నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీతల చేత రాయబడ్డాయి, అమెరికన్ ప్రెసిడెంట్ల చేత రాయబడ్డాయి, ప్రపంచంలో నోబెల్స్గా, గనులుగా, గ్రేట్ విజ్డమ్ ఉన్నటువంటి మనుషులుగా ఎంచబడినటువంటి వారి చేత రాయబడ్డాయి. కానీ దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే, ఆర్టికల్ రాసిన ఆయన అంటాడు, అన్ని లక్షల పదాలు, అన్ని వేల పేజీలు, కానీ ఆ గ్రంథం అంతా 26 అక్షరాలలోనే ఉంది, ఏ నుండి జెడ్ వరకు. ఓన్లీ 26 లెటర్స్తో అంత పెద్ద గ్రంథాన్ని వారు ఆవిష్కరించారు. నా యేసు అన్నాడు, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. సో విశ్వమంతా అండ్ మానవ జీవితం అంతా ఈ ఆల్ఫా ఒమేగా మధ్యలోనే ఉంది. సో మనకి కావాల్సిందంతా యేసులోనే మనకుంది కనుక యేసు యొక్క ఆ శ్రమ అండ్ సిలువ కార్యం, పునరుత్థానం మనకి సంపూర్ణంగా సరిపోతుంది. మూడవది ఏంటంటే, he used it to teach that a person must be personally joined to him to be saved. ఒక వ్యక్తి ఆయనతో ఐక్యపరచబడితేనే రక్షించబడతాడు అని నేర్పించడానికి యేసుప్రభు మనుష్య కుమారుడు అనేటువంటి పదాన్ని వినియోగించాడు. నేను ఒక ఉదాంతం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 53-54 వచనాలు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. సో ఈ రకంగా ఆ ప్రభు చెప్పాడు. దాని తర్వాత ఆయన చెప్పినటువంటి మాటల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారు 60వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, ఆ తర్వాత దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అని చెప్తున్నాడు. సో ముందు తర్వాత మీరు చూసుకుంటే బేసికలీ ఆయన అక్కడ ఒక పోలికను చూపిస్తాడు. మీరు అరణ్యంలో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి మన్నాను తిన్నారు, అయినా మీరు అరణ్యంలో చచ్చిపోయారు. కానీ ఇప్పుడు నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును, నా యొక్క శరీరాన్ని, నా రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో, తింటారో, తాగుతారో వారికే నిత్య జీవం. బేసికలీ ఆయన చెప్పింది, నేను మీకు అందరికీ తునకలు నా యొక్క బాడీ నుండి చేసిస్తాను, తినండి, లేకపోతే నా రక్తము పైప్ ద్వారా బాటిల్లో పోసిస్తాను, తాగండి అని కాదు. అందుకనే ఆ 63లో అంటున్నాడు, నేను చెప్పిందంతా ఆత్మీయంగా తీసుకోవాలి, స్పిరిచువల్గా దాన్ని మీరు తీసుకోవాలి. ఒక మనిషి దేహమును ఆరోగ్యంగా ఉంచుకొని జీవంతో ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి అంటే అతనికి ఆహారం కావాలి, పానీయం కావాలి, ఫుడ్ అండ్ డ్రింక్ కావాలి. ఈ రెండింటిని శరీరానికి ఇస్తే శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. సో శరీరము ఏ రకంగా ఆహారము పానీయము చేత సహజంగా అలా ఉంటుందో, ఆత్మీయంగా నన్ను మీరు భుజించి నా రక్తాన్ని మీరు పానం చేస్తే ఆత్మీయంగా మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు అన్నది ఆయన చెప్పాడు. కానీ కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు దీన్ని చదివి, ఇదిగో యేసుప్రభు క్యానిబలిజం నేర్పిస్తున్నాడు, నరమాంస భక్షులు
గా తన యొక్క మందను తయారు చేస్తున్నాడు. అంతెందుకు, ఢిల్లీలో కూడా జరిగింది. ఢిల్లీలో ఒక కోర్టులో కేసు వేసినప్పుడు వారు ఒక పాయింట్ చెప్పారు, ఈ క్రైస్తవులు సంఘముగా కూడుకున్నప్పుడు యేసు మాంసం తింటారు, యేసు రక్తం తాగుతారండి. జడ్జి దానికి సరైనటువంటి వివరణ ఇవ్వమని అడిగితే మరొక పాస్టర్ గారు పోయి చెప్పారు, అది మేము నిజంగా యేసు మాంసం యేసు రక్తం కాదండి, ఆయన స్పిరిచువల్ మీనింగ్ని చెప్పాడు, మేము స్పిరిచువల్గా దాన్ని తీసుకుంటామని. సో ఆ రకంగా ఉంటుంది. మన క్రైస్తవుల్లో కూడా చాలా మంది, చాలా చర్చెస్లో ఇప్పటికి కూడా పరిశుద్ధ బలం ఇచ్చినప్పుడు ఇది యేసు యొక్క శరీరము, ఇది యేసు యొక్క రక్తము అని అనుకుంటారు. లిటరల్గా కాదు అండ్ ఫిజికల్గా కాదు, అది ఒక స్పిరిచువల్ మీనింగ్ని ఇస్తోంది. ఆ రకంగానే దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు చాలా రూపకాలు మాట్లాడతారు. నేనే ద్వారమును అంటాడు, అంటే నేనే చెక్క కర్రతో చేయబడినటువంటి తలుపును అని కాదు. సో ఆ రకంగా దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది అర్థమవుతుంది. సో ఇక్కడ నాతో నీవు ఐక్యపరచబడితే, అంటే నీవు విశ్వాసముతో నాలో అండ్ నేను నీలో ఉంటేనే తప్ప నీవు రక్షణ పొందవు, నిత్య జీవాన్ని నీవు పొందుకోవు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున మనకు క్రీస్తు యొక్క సంఘముతో సంబంధం ఉండొచ్చు, క్రీస్తు యొక్క సేవకుడితో సంబంధం ఉండొచ్చు, క్రీస్తు సంస్థలతో సంబంధం ఉండొచ్చు. అది మనకు రక్షణనివ్వదు, అది మనకు నిత్య జీవాన్ని ఇవ్వదు, అది మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. కాకపోతే యేసు క్రీస్తు మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆయనే జీవాహారపు రొట్టె గనుక ఆయనను తింటే తప్ప మనకు జీవము ప్రాప్తించదు అనేది చెప్పడానికి ఆ పని చేశాడు. బ్రిటన్లో ఒక ప్రముఖ పత్రిక ఉంది, టెలిగ్రాఫ్ అని. దాంట్లో వారు ఒక ఆయన గురించి ఆర్టికల్ని ప్రచురించారు. ఆయన పేరు జాక్ హ్యారిస్. 86 సంవత్సరాల వయస్కుడు, వృద్ధుడు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక పని పెట్టుకున్నాడు. 5 అడుగులు ఎత్తు ఉండేటువంటి ఒక పజిల్ని తయారు చేయాలనుకున్నాడు. సో 7.5 సంవత్సరాలు కష్టపడి పజిల్ని తయారు చేశాడు. 4999 ముక్కలతో పజిల్ తయారు చేశాడు. పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ మధ్యలో ఒక్కటి మిస్సింగ్, మరి అది ఆయన పెట్టలేకపోయాడు. సో 7.5 ఏళ్ళు ప్రయాసపడిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఆయన బాధను చూసినప్పుడు ఆయన కుమార్తె మరి ఆ యొక్క ఆర్టికల్ని ప్రెస్ రిపోర్టర్కి తెలియచేసి వారి చేత ముద్రించేందుకు ఆమె సహాయపడింది. సో ఆ యొక్క ఆర్టికల్లో వారు ఏమంటారంటే, ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రయాసపడినా, ఇంత ఖర్చు పెట్టినా, ఇంత ఆలోచన చేసినా ఇంకా ఒక మిస్సింగ్ పజిల్ అలా ఉండిపోయింది కదా. మానవుడు ఎంత చదివినా, ఎంత సంపాదించినా, ఎంత ఘనత సాధించినా, ఎంత సమాజ సేవ చేసినా, ఎంత సెలబ్రిటీ అయినా, ఇంకా ఎన్ని ఉన్నా కూడా క్రీస్తు అనేటువంటి ఆ మనుష్య కుమారుడు ఆ మానవుని జీవితంలో లేకపోతే వాడి జీవితంలో ద మెయిన్ మిస్సింగ్ పజల్గా జీసస్ ఉండిపోతాడు. సో యేసు అంటున్నాడు, నాతో మీరు, మీతో నేను ఆ రకంగా మమేకమైతేనే మీకు నిత్య జీవం, లేకపోతే లేదు. అది నేర్పించడానికి వివిధ రకాలుగా ఆయన మనుష్య కుమారుడిని గురించిన సత్యాన్ని వాడాడు. 4వది, he used it to teach about his second coming. ఆయన 2వ రాకడను గురించి నేర్పించడానికి కూడా ఆయన దాన్ని వినియోగించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాలు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. సో 2 సార్లు ఆ యొక్క 2 వచనాల్లో మనుష్య కుమారుడిని గురించి ఆయన మాట్లాడాడు. సో మనుష్య కుమారుడి యొక్క 2వ రాకడను గురించి మాట్లాడాడు. మత్తయి 16లో మొదటి రాకడ ఉంది, 2వ రాకడ ఉంది. మొదటి రాకడలో ఆయన ఈ లోకపు మాలిన్యాలన్నింటినీ మోసుకొని మరి ఒక నేరస్తుడిగా ఆయన శిక్షను పొందుతాడు. కానీ 2వ రాకడలో తండ్రి మహిమతో మరి ఆయన దూతలతో వస్తున్నాడు. అప్పుడు ఆయన యొక్క పరిస్థితి వేరుగా ఉంటుందని ఆయన చెప్పాడు. మత్తయి 26-64 కూడా చూడండి. మత్తయి సువార్త 26-64 వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఆ వచనంలో 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఒక వచనంలో 2 సన్నివేశాలు ఉన్నాయి. ఒకటేమో ఆయన తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వమున, సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు యోహాను 14 ప్రకారము
అనేక నివాస స్థలములను సిద్ధపరుస్తున్నాడు, ఇంకా చాలా చేస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు రెండవసారి ఈ లోకానికి రావడానికి దేవుడు ఆయనని వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు ఆకాశ మేఘారూఢుడై వస్తాడు. సో ఒకే వచనంలో రెండు ఈవెంట్స్ గురించి ఆయన చెప్పాడు, రెండు విషయాల గురించి ఆయన చెప్తున్నాడు. సో మనము దాన్ని అక్కడ ఆ రకంగా చూసినప్పుడు మనకు ఆయన ఏం చెప్తున్నాడో స్పష్టంగా అర్థమైపోతుంది. మరొకసారి అక్కడ మనం మేఘాల మీద వస్తాడు. నాకు ఇంకా అర్థం కాదు ఎందుకు యేసుప్రభు మేఘాల మీద రావాలో. సూపర్ సోనిక్ జెట్లు వస్తున్నాయి, ఇంకా ఆయన వచ్చేసరికి మరి ఒక రోజో ఒక సంవత్సరమో ఎంతో నాకు తెలియదు, కానీ చాలా తొందరగా అని మాత్రం తెలుసు. మరి ఆయన ఎందుకు మన యొక్క టెక్నాలజీ మీద ఆధారపడట్లేదో, క్లౌడ్స్ మీద వస్తానంటున్నాడు. అంటే మన టెక్నాలజీ కన్నా ఆయన యొక్క ఏన్షియంట్ టెక్నాలజీయే బెస్ట్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు చాలా జెట్స్ కూడా క్లౌడ్స్ అంటే భయపడతాయి. మా పాపని మరి పైకి క్లౌడ్స్ ఉన్నాయంటే ఫ్లై చేయనివ్వరు, ఏటీసీ అనుమతించదు. మరి ఇంత దట్టంగా ఉన్నాయి, అలాంటి క్లౌడ్స్ ఉన్నాయి, ఇట్లాంటి డేంజరస్ క్లౌడ్స్ ఉన్నాయని. సో ప్రపంచంలో కొన్ని క్లౌడ్స్ దేవుడు పెడితే దాంట్లో నుండి ఏ జెట్ కూడా పోతే ముక్కలైపోద్ది. అందుకని ఆయన అనుకున్నాడు ద బెస్ట్ వెహికల్ టు కమ్ ఈజ్ మై ఓన్ క్లౌడ్ అని ఆయన అనుకున్నాడు. క్లౌడ్ 9 మీద ఎవరైనా ఉంటారు అంటే అది ఒక్క జీససే, ఇంకెవ్వరు కూడా ఆ రకంగా ఉండలేరు. ఇంకో రెండు విషయాలు కూడా మీకు చూపిస్తాను, నాకు కొంచెం టైం ఉంది కనుక. మత్తయి సువార్త 24:27 వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ద సడన్నెస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన యొక్క రెండవ రాకడ ఎంత అకస్మాత్తుగా జరుగుతుందో దాన్ని సూచించడానికి మెరుపు ఎట్లా ఒక్కసారి ఒక వైపు నుండి మెరిసి ఇంకొక వైపున ఎలా మాయమైపోతుందో అలాగే తన రెండవ రాకడ ఉంటుందని చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 24:37 అంటాడు, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. సో నోవహు దినములు ఏ రకంగా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ని మీరు కొంచెం చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. నోవహు దినాల్లో మనుషులు అతడు బోధిస్తుంటే పట్టించుకోలేదు, బేఖతర్ చేశారు, భయం లేకుండా బతికారు, విచ్చలవిడితనానికి తమను తాము అప్పగించుకున్నారు. అండ్ అంటాడు, జలప్రయాణానికి ముందు దినాల్లో నోవహు ఓడలోనికి వెళ్ళే దినం వరకు వారు తింటూ తాగుచూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారు కనుక వారికి తెలియకుండానే జలప్రలయం వచ్చి వారిని కొట్టేసినప్పుడు ఎరగకుండా నాశనం అయిపోయారు. సో సెకండ్ కమింగ్ ఆ రకంగా ఉంటుందని చెప్పాడు. సో చాలా సైన్స్ సూచనలు ఆయన వాక్యంలో ఇచ్చాడు. ఐదవది ఆయన ఎందుకు చెప్పాడు, హీ యూజ్డ్ ఇట్ టు టీచ్ అబౌట్ ద ఫైనల్ జడ్జ్మెంట్, తుది తీర్పును గురించి నేర్పించడానికి కూడా మనుష్య కుమారుడిని గురించి ఆయన వాక్యంలో చెప్పాడు. యోహాను సువార్త 5:27 వచనాన్ని చదువుతున్నాను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. సో మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు తండ్రి తీర్పు తీర్చడానికి అధికారాన్ని ఇచ్చాడు. మీరు ముందు నుండి చదువుకోండి, ఇంకా కొంత మీకు అర్థమవుతుంది. సో ఆయన తీర్పు తీరుస్తాడు. అండ్ ఆ తీర్పులో ఆయన కూర్చున్నప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు జరుగుతాయి. వాటన్నిటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ రెండు విషయాలు మీకు చెప్తాను. ఒకటి, మత్తయి సువార్త 19:28 వచనం ప్రకారము, మత్తయి 19:28 ప్రకారము యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. సో ది ఎలెక్ట్, ఎవరైతే దేవుడి చేత ఎన్నుకోబడ్డారో వారు ఏ రకంగా ఆ సమయంలో ఆయనతో పాటు తీర్పు తీర్చడంలో ఉంటారో దాని గురించి చెప్పాడు. రెండవది, మత్తయి సువార్త 25:31-32, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. ఇక్కడేమో ఎలెక్ట్, మాథ్యూ 19లో ఎన్నుకోబడినటువంటి వారు ఇశ్రాయేలు, ఇక్కడేమో సమస్త దేశాల్లో ఉన్నటువంటి వారు పోగు చేయబడతారు. దీంట్లో 2 గుంపులు ఉంటాయి, 2 వర్గాలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. అండ్ ఆయన వాటిని వేరు చేస్తాడు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా మాథ్యూ 19:28లో మీరు చూడొచ్చు. ప్రపంచ పునఃస్థాపన
అంటే నీతి అనేది ఈ లోకంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నివసిస్తుంది. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఇక ఆయన దాన్ని నూతన పరిచినప్పుడు దాంట్లో నీతికి మాత్రమే స్థానం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయన చేసేటువంటి విషయాలు, వాటిని గురించి ఎంత బోధ చేశాడో చూడండి. అండ్ బాధ ఏంటంటే ఈ విషయాలు చాలామంది బైబిల్ చదివేటువంటి క్రైస్తవులకు, భక్తి పాటలు పాడేటువంటి క్రైస్తవులకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యరు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అవసరం. ఒక భక్తుడు తన పుస్తకంలో ఈ రకంగా రాశాడు, ప్రపంచానికి యేసు అవసరత అంత ఎక్కువ లేదు. చాలామంది యేసు ప్రభువును పెద్దగా పట్టించుకోరు. నిజానికి ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్య రాజ్య సమితి అంటారు. ప్రపంచ దేశాలన్నీ దాంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ ఐక్య రాజ్య సమితి యొక్క వెస్టిబ్యూల్, ఆ యొక్క ఆవరణలో వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానములో ఒక విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహము మరి జూస్ అనేటువంటి ఒక దేవతకు సంబంధించినటువంటి విగ్రహం. నిజంగా ఆలోచిస్తే ఈ దేశాల్లో మెజారిటీ ఆఫ్ ద దేశాలు ఆ యొక్క దేవతను ఆరాధించవు. కానీ ఐక్యరాజ్య సమితి అక్కడ మరి ఖురాన్ పెట్టలేదు, బైబిల్ పెట్టలేదు, తోరా పెట్టలేదు, లేకపోతే ఇంకో గ్రంథాన్ని పెట్టలేదు, కానీ జ్యూస్ అనేటువంటి ఆ దేవత విగ్రహాన్ని పెట్టారు. దాన్ని బట్టే వారు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఐక్య పరిచి దేశాలను నడిపించే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది అని ఆ భక్తుడు అంటాడు. కమ్యూనిస్టు దేశాల్లోకి వెళ్తే అక్కడ యేసుని గురించి పట్టించుకోరు, హిందూ దేశాలకు వెళ్తే యేసుని గురించి పట్టించుకోరు, ముస్లిం దేశాల్లో పట్టించుకోరు, బుద్ధిస్ట్ దేశాల్లో పట్టించుకోరు, షింటోని ఆరాధించేటువంటి ప్రాంతాల్లో పట్టించుకోరు, ఇక యానిమిజం జంతువులను ఆరాధించేటువంటి లేకపోతే డీమన్ వర్షిప్ ఆఫ్రికాలో యేసును పట్టించుకోరు. అండ్ ఈ రోజున చాలా రంగాల్లో యేసును పట్టించుకోరు. అండ్ ఒకప్పుడు యేసును పూజించినటువంటి దేశాలు ఈ రోజున యేసు పేరు వాడడానికి ఇష్టపడక జెనరిక్ టర్మ్ గాడ్ అని వాడుతున్నారు. జీసస్ అని వాడట్లేదు, గాడ్ అంటున్నారు. గాడ్ అంటే హిందూ గాడ్, ముస్లిం గాడ్, జూయిష్ గాడ్ ఆర్ సిక్ గాడ్ ఆర్ వాట్ ఎవర్ గాడ్. సో ఆ రకంగా వాడుతున్నారు. ఈ రోజున ఆయన్ని పట్టించుకోవట్లేదు. కానీ రేపు అందరూ ఆయన ప్రభుత్వము లయము కాకుండా శాశ్వతం ఉంటుంది, అందరూ ఆయన ఎదుటకు వచ్చి వంగి మొక్కుతారు అని అంటాడు ఆయన. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడెను. సో సకల జనాలు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడువారు. ఒకవేళ అప్పుడు యేసుప్రభు బహుశా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి జూస్ని మరి ఏ రకంగా పడగొడతాడో నాకు తెలియదు. ఎందుకంటే అన్నీ ఆయన రాజ్యములుగా మారిపోతాయి. అండ్ ఆ రోజున అందరూ ఆయన ఎదుట వంగుతారు, మొక్కుతారు. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఆయనను ఆరాధించి ఆయన్ని మొక్కేటువంటి వారు, రెండవది ఆయన్ని ద్వేషిస్తూ కూడా ఆయన ఎదుట వంగి మోకరెళ్ళి మొక్కేటువంటి వారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరూ ఆయన ముందు మోకరెళ్తారు. మరి నా కొరకు ప్రాణం పెట్టాడు నా ప్రాణ ప్రియుడు అని ప్రేమతో అయినా నీ మోకాలు ఉంచుతావు, లేకపోతే ఇంకో రకంగా అయినా నీ మోకాలు ఉంచుతావు. మోకాలైతే ఉంచాల్సిందే. నాలుకతో అయితే యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని నామాల కన్నా పైనామమును దేవుడు ఆయనకే ఇచ్చేశాడు, అండ్ అధికారం అంతటినీ ఆయనకే ఇచ్చేశాడు. సో మనము ఏ రకంగా దాని కొరకు సిద్ధపడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇక్కడ దానియేలు గ్రంథంలో మహావృద్ధుణ్ణి మనం చూసాం. ఆ తర్వాత మనుష్య కుమారుడిని గురించి కూడా మనం చూస్తున్నాం. అండ్ మిగతా ఆయన దర్శనాలు కొనసాగినప్పుడు ఆయన ఇంకా వేరే వేరే వివరాలను మనకిస్తూ పోయాడు. ఎన్నో ఏళ్ల క్రితము దేవుడు రాబోయేటువంటి చరిత్రలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా ముందుగానే బయలుపరిచాడు. సో బేసికల్లీ దేవుడు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాడు. వారికి కావలసినటువంటివన్నీ కూడా వారి అందుబాటులో పెట్టాడు. ఇక బాధ్యత వారిది. వారు దాన్ని తెలుసుకోవడం, దానికి తమను తాము అప్పగించుకొని దాని ప్రకారం బ్రతకడం. అది వారు చేస్తే మంచిది, వారు చేయకపోతే వారికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. రష్యాలో కమ్యూనిజం పడిపోతున్నటువంటి దినాల్లో కొంతమంది క్రైస్తవ విశ్వాసులు అవుతున్నారు. సో ఒక రష్యన్ యవనస్తుడు యేసు ప్రభువును గురించినటువంటి సువార్త విన్నప్పుడు వెంటనే ఆయన్ని హత్తుకున్నాడు. యాక్చువల్గా రష్యన్లు కమ్యూనిస్ట్ పీడ కింద చాలా సతమతమైపోయారు, చాలా కోల్పోయారు. ఆ రోజుల్లో క్రీస్తు ద్వారా వారికి నిరీక్షణ దొరకగానే ఆయనను అంగీకరించారు. సో ఆయన న్యూ టెస్టమెంట్ చదివాడు. అంతేకాకుండా లియో టాల్స్టాయ్ రష్యన్ మహాకవి గనుక ఆయన పుస్తకాలు చదివాడు. ఆయన ఒక కావ్య గ్రంథాన్ని రాశాడు, వార్ అండ్ పీస్ అని. యుద్ధం ద్వారా వచ్చేటువంటి దారుణాలు అండ్ సమాధానం, శాంతి ద్వారా వచ్చేటువంటి మంచి పరిణామాలు. సో ఈ యొక్క వ్యక్తి
ఇతర దేశాలతో యుద్ధానికి మనం వెళ్ళకూడదు, ఇతరులతో యుద్ధాలు మనం చేయకూడదు, ఎవరితో కూడా మనకు మనస్పర్ధలు ఉండకూడదు, అందరితో మనం సఖ్యత, సమాధానం, ఐక్యత కలిగి ఉండాలి. మనం జంతువులం కాదు, మనం మనుషులం. ఒకవేళ ఏదైనా తారతమ్యాలు వస్తే వాటిని మనం సరి చేసుకోవాలి అనేటువంటి కన్విక్షన్తో ఉండేవాడు ఈ యవనస్తుడు. సో అతని శత్రువులు అతని మీద ఒక కేసు పెట్టారు. అతడు యుద్ధానికి ఇష్టపడట్లేదు, యుద్ధం చేయనంటున్నాడు, తుపాకీ పట్టనంటున్నాడు అని చెప్పి అతన్ని కోర్టుకి ఇచ్చారు. సో కోర్టుకు వచ్చి జడ్జి ముందు నిలబడ్డాడు. జడ్జి అడుగుతున్నాడు, నువ్వెందుకు ఆ రకంగా చేయడానికి ఇష్టపడట్లేదు? అప్పుడు ఆయన చెప్పాడు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధానకర్తయగు అధిపతి, ఆయన ప్రపంచానికి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, వ్యక్తులకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇవ్వడానికి వచ్చాడు. మరి ఆయన నాకు ప్రభు అయినప్పుడు సమాధానంతో ఉండమంటే నేను ఎట్లా ఇతరుల మీదకి కత్తి దూయగలను? నేను అది చేయలేను అంటే జడ్జి ఒక మాట అన్నాడు, యూ మస్ట్ బి రియలిస్టిక్. ఈ లోకంలో నీవు వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలా. ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఈ లోకం బతకదు. నువ్వు పోట్లాడకుండా ఇక్కడ బతకలేవు. పోట్లాడాలి అంటే అప్పుడు ఇతడు ససేమిరా నేను పోట్లాడను అన్నాడు. జడ్జి ఒక మాట అన్నాడు, సరే నీ దేవుడి రాజ్యము ఇంకా రాలేదు, ప్రస్తుతం రష్యన్ రాజ్యం ఉంది కనుక రష్యన్ రాజ్యం ప్రకారం నువ్వు పోరాడాలి. అప్పుడు యవనస్తుడు ఇంకొక మాట అన్నాడు, జడ్జి గారు మీకు నా దేవుడి రాజ్యం రాలేదు, ఈ రష్యాకు నా దేవుడి రాజ్యం రాలేదు, ప్రపంచంలో చాలా మందికి దేవుడి రాజ్యం రాలేదు, కానీ నా యేసు ప్రభు నా రాజ్యం మీ మధ్య ఉంది అన్నాడు. యేసు రాజ్యం నాలో ఉంది కనుక నన్ను అడగొద్దు అన్నాడు. నేను పోరాడను అన్నాడు. సో చివరికి పోరాడలేదు. సో ఆ రకంగా ఆయనదే ఆధిపత్యం, ఆయనదే అధికారం, ఆయనదే మహిమ, ఘనత, ప్రభుత్వం అని ఎవరైతే గ్రహిస్తారో ఈ ఒక్క విషయమే కాదు, పోరాడే విషయమే కాదు, ప్రతి విషయంలో యేసు యొక్క అధికారానికే లోబడతారు. ఎందుకంటే మనుష్య కుమారుడు రేపు మహిమతో రాబోతున్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. సో ఆయనతో మనం సరిగ్గా ఉండడం చాలా మంచిది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి మీ వాక్యంలో మేము మనుష్య కుమారుని గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి మాకు మీ కృప చూపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరంతో మా యొక్క గతకాలపు పాపములను క్షమించండి, క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మనుష్య కుమారుణ్ణి మేము ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయనను పూజించి ఆరాధించడానికి, ఆయనతో ఐక్యపడి రక్షించబడి ఆయననే మా జీవితాలకు ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఎంచుకోవడానికి మాకు సహాయం చేయండి. దానియేలు ద్వారా మహావృద్ధుణ్ణి మేము చూడ్డానికి, మనుష్య కుమారుణ్ణి మేము చూడ్డానికి, మీ వాక్యంలో చూడ్డానికి మీ కృప చూపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రియుల్లో ఏ ఒక్కరు వారి జీవితంలో, వారి యొక్క లైఫ్ పజిల్లో మరి యేసును మిస్ అవ్వకుండా వారికి సహాయం చేయండి. వారందరూ కూడా క్రీస్తునందు దీవించబడినట్లు కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.